లో కాళికాదేవి ఫైట్ చేశాడు. నాకు ఇప్పటికీ కింద పిట్టలు కిలకలాడుతున్నాయి. నాకు తెలిసి ఈ దెబ్బతో అల్లు అర్జున్ మన ఊర్లో పనికిరాదన్న. శ్రీలీల సూపర్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయాల చేస్తుందని. మన ఊర్లో తిరణాలు ఎలా చేస్తారో ఆ రేంజ్లో చేసింది. రికార్డింగ్ డాన్స్ చేసినట్టు చేసిందంట. తీసేసింది, నేచురల్ గా చేసింది. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలా సాంగ్లు తీయాలి. ఇది నేను కోరుకునేది. ఫుల్ సాంగ్ వస్తే థియేటర్ 7 లేస్తాయా? మొత్తం తగలబెట్టేస్తారు, స్క్రీన్లన్నీ చింపేసుకుంటారు. నాకైతే మామూలు లేదు, అదిరిపోయింది. ఇంతకుముందు సమంత సాంగ్ కన్నా బాగుందా? పుష్ప కోకా కోకా పేట అని సమంత సాంగ్ ఉంది కదా, పుష్ప పనికిరాదన్న. శ్రీలీల టాప్ లో పోయి కూర్చుంది, అదర కొట్టేసింది. అసలు ఆ ఎనర్జీ ఏంది, ఆ డాన్స్ ఏంది. కొన్ని సార్లు అల్లు అర్జున్ కంటే బాగా చేసేసింది అమ్మాయి. ట్రైలర్ ఎలా ఉందన్న? సూపర్ అన్న. అసలు ఈ టైప్ ఆఫ్ ట్రైలర్ ఇంతవరకు చూడలా. చింప ఆరేసాడు. ఆ క్యారెక్టర్ ఏంది, ఆ గెటప్లు ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంది, ఆ షాట్లు ఏంది. కొడితే ఒక్కొక్కడికి ఊసుకోతే. పుష్ప అంటే ఇంటర్నేషనల్. పుష్ప బీహార్ కా షేర్ చింపేశాడు. నాకు తెలిసి పుష్ప 2 3,500 కోట్ల పైన కలెక్ట్ అయిపోతుంది. 100 కోట్లు పుష్ప అనేది. దీనికి పార్కింగ్ కలెక్షన్ 100 కోట్లు వచ్చింది పుష్ప 2కి. బాలీవుడే భయపడి సినిమాలు పని చేసుకుని పోస్ట్ పని చేసుకుని పిక్నిక్కి వెళ్ళిపోయారు బాలీవుడ్ అంతా. అల్లు అర్జున్ పోయి ఎక్కడో టాప్ లో కూర్చున్నాడు. వరల్డ్ రికార్డు బదులు కొట్టినాక అల్లు అర్జున్ పుష్ప 2కి వచ్చాడు, చింపేశాడు, ఉత్తి కారేసాడు అంతే. మెగా ఫ్యాన్స్ కూడా తడిపడినట్టుంది. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ని వేరు చేయలేను. నాకు ఇద్దరు కావాలి. నేను అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తా, రామ్ చరణ్కి సపోర్ట్ చేస్తా. ఈ పుష్ప 2 మాత్రం వేరే లెవెల్, రేంజే వేరు. బీహార్ కా షేర్ పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ అన్న, నువ్వు అర్జెంటుగా 100 గుమ్మడికాయ దిష్టి దించేసుకో. నాకు తెలిసి ఆ గంగమ్మ తల్లి చేత ఫైట్ ఏంటి, ఇంటర్వెల్లో ఆ లింగి కట్టుకుని కోర్టు దగ్గర ఫైట్ ఏంటి, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ చేశాడు. నాకు ఇప్పటికీ కింద పిట్టలు కిలకలాడుతున్నాయి. నాకు తెలిసి ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఆస్కార్ అవార్డుకి ఎన్నికైపోతాడు. అంటే సినిమా బాగాలేదు అనుకుంటా బ్రో, మీరు అంత స్లో చెప్తుంటే. నేనేమో ఈ సినిమా అందరూ 2,000 కోట్లు అనుకున్నారు, కానీ 3,500 కోట్లు కలెక్ట్ చేయబోతుంది ఈ సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెచ్చి థియేటర్లో స్క్రీన్ చింపేస్తారు. మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు థియేటర్లో? బాలీవుడ్ మొత్తం ఈ పుష్ప 2కి భయపడి వాళ్ళే పోస్ట్ పోన్ చేసేసుకున్నారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏందో మీరే అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టినాక అల్లు అర్జున్ పోయి టాప్ లో కూర్చున్నాడు. ఈ రికార్డుని బద్దలు కొట్టాలంటే మళ్ళీ అల్లు అర్జునే రావాలి, అల్లు అర్జునే తీయాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అమ్మవారి గంగమ్మ తల్లి జాతర ఫైట్ అవన్నీ ఎలా ఇంటర్వ్యూలో? గంగమ్మ తల్లి జాతర ఫైట్, ఇంటర్వ్యూలో పోర్టు దగ్గర ఫైట్, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ ఇస్తరాక్ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్ చేయాలంటే అల్లు అర్జున్ తప్ప ఇంకెవడు చేయలేడు. అంటే ఆడియన్స్ కి తడిచిపోద్దా బ్రయా? పిక్చర్ ప్యాక్ అయిపోద్ది ఒక్కొక్కరు. నాకు తెలిసి థియేటర్లో అందరూ శవాలు లేస్తాయి. మొత్తం పోయారు ఆల్రెడీ, మామూలు లేదు. అల్లు అర్జున్కి సినిమాతో ఆస్కార్ అవార్డు రాబోతుంది. బుక్ మై షోలోనే అందరూ చెప్తున్నారు, కానీ 3,000 పైన కలెక్ట్ చేయబోతుంది సినిమా. రాసి పెట్టుకోండి, ప్రింట్ వేసుకోండి. ఓకే. సో శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించే? ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? రష్మిక బాగా చేసింది, అనసూయ బాగా చేశారు. రష్మిక శ్రీలీల సమంత కంటే బాగా చేసింది. థ్యాంక్ యూ. బీహార్ కా షేర్ అల్లు అర్జున్ అన్న, నువ్వు అర్జెంటుగా 1000 గుమ్మడికాయలు తీసుకోవాలన్నా. నేను చెప్తున్నా, అల్లు అర్జున్ గారు వేసిన గెటప్, గంగమ్మ తల్లి గెటప్, ఓకేనా? అల్లు అర్జున్ గారు చేసిన గంగమ్మ తల్లి జాతర ఫైట్ కానీ, ఇంటర్వెల్లో వచ్చి ఫైట్ కానీ, పోర్టు దగ్గర ఫైటు, క్లైమాక్స్ లో కాళికాదేవి గెటప్ వేసిన ఫైట్ చేశాడు. ఆ ఫైట్ చూస్తే నాకు ఇప్పటికీ కింద పడతానే ఉంది. ఫ్యాన్స్ కి అయితే తడిచిపోయిద్ది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, మీరు థియేటర్కి వచ్చేలా ఉంటే మీ వాట్సాప్ స్టేటస్లో మీ బాడీ కలెక్ట్ చేసుకుని పెట్టేసుకుని వచ్చేసేయండి. లోపల మామూలుగా లేదు, అరాచకం చేశాడు. స్క్రీన్లు మొత్తం చింపేస్తారు. ఆ ఎంట్రీకే సగం మంది పోతారన్నా, మొత్తం పోతారు. దంగలు బాహుబలి రికార్డులు అవుట. దంగలు 2,020 కోట్లు, 2,200 కోట్లు చేసింది. పుష్ప 2 3,500 కోట్లు పైన కలెక్ట్ చేయబోతుంది. అంత ఉంది కంటెంట్. బీహార్లోనే ఆడియో ఫంక్షన్ చేసుకుని ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ ఒక్కడే. అక్కడే అంత క్రేజ్ ఉంది.
బుక్ మై షోలో కలకత్తా, బీహార్, చెన్నైలో కూడా క్రాష్ అయిపోయినాయి. ఇంకా అర్థం కాలేదు అల్లు అర్జున్ రేంజ్ ఏందో. అంటే ఫస్ట్ డే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తలేరు అంటారు చాలా మంది. సినిమా బ్లాక్ బస్టర్. దయచేసి చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ చెప్తున్నా, అల్లు ఫ్యాన్స్కి చెప్తున్నా, సినిమాని ఎవరు అడ్డుకోకండి. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది, చాలా బాగుంది. 3,000 కోట్లు పైన కలెక్ట్ చేయబోతుంది. ఫస్ట్ ఆల్బమ్ ప్రతి ఫంక్షన్ ఇదే వేస్తాం. చించి పడేసింది అంటావు, ఇస్తరాగా చేసేసింది, చింపేసింది. ఓకే అన్న, మొన్న చూస్తే ఎలా అనిపించింది? మెగా వర్సెస్ అల్లు మళ్ళీ నడుస్తున్నట్టు అనిపించిందా? మొన్న పార్ట్నర్ వైపు చూస్తే రీసెంట్గా జరిగిన ఆడియో ఫంక్షన్లో చూసుకుంటే తగ్గిందని అనిపిస్తుంది. ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ పేరు నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తే మాత్రం నా డ్రైవింగ్ లైసెన్స్ కు, నా వేరే లైసెన్స్ కూడా పేరు చెప్తున్నా. సినిమా కోసం సినిమా చూడండి, బాగా ఉండి ఇన్సూరెన్స్ చచ్చిండు పోతే పోయినా అనుకోండి, లేదంటే బతికి సంపాదించుకుని కూడా సర్వనాశనం. అంటే RRR, SSR రాజమౌళి చేతిలో పడ్డా కూడా రాజమౌళి సో బీహార్ వెళ్ళి ఎవరైనా ఆడియో ఫంక్షన్ చేయడం చూసారండి ఎవరైనా? తెలుగులో అంతమంది బీహార్ వాళ్ళు అల్లు అర్జున్ కోసం ఆయన రేంజ్ ఏందో నేను చెప్పాల్సిన సినిమా అలాంటిది కాబట్టి వెళ్ళారన్న. వాళ్ళకి సంబంధించి కొంతమంది తెలుగులో కూడా అల్లు అర్జున్ కొంతమంది ఫ్యాన్స్ వస్తారో రారు. అల్లు అర్జునే టాప్ లో కూర్చుంటని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రభాస్ మించిపోయాడా? అంత సీన్ లేదన్న, నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు చెప్పన్నా, నీ ఒప్పుకే చెప్పు. చెప్పు నీకు ఎలా దమ్ము లేదన్న. కాంట్రవర్సీ నేను చేయలేను. ఇప్పుడున్న క్రేజ్ చూస్తే ఎవరు దమ్మున హీరో లేరన్న. అన్న ఈ పుష్ప అదిగో నేను చెప్తా, పుష్ప తర్వాత కాంట్రవర్సీ నేను చేయలేకపోతే